అలా ప్రతిదానికి కోప్పడితే నీ కోపానికి విలువుండదు. నీ కోపానికి ఒక విలువ ఉండాలి, ఒక కారణం ఉండాలి. ఉండాలా లేదా? అమ్మ చెప్పిన మాట వింటావా? నీ కోపం వచ్చే సగం పైన సందర్భాలన్నీ అర్థం లేనివే. కాబట్టి నీకెప్పుడు కోపం వచ్చినా కొంచెం ఆగి ఆలోచించి అప్పటికి నీకు వాళ్ల మీద నిజంగా కోపం ఉందనిపిస్తే నీకున్న ఆ ఒక్కరోజు చూపించు. చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ శుభద మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం దివ్య మంగళం దివ్య మంగళం.